వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో టీఆర్ఎస్ మండల కమిటీ సన్నాహక సమావేశం. 22న జరిగే మండల స్థాయి సన్నాహక సమావేశానికి కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులపై ప్రజాదరణ తగ్గడంతో పోలీసులకు లొంగిపోయానన్న మావోయిస్ట్ కమాండర్ రోజా. శంషాబాద్ 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మేకల వెంకటేష్ తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటింటి ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం కోగలతోటలో ఎక్సైజ్ అధికారులు దాడులు. 2 అరెస్ట్, 1632 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ శివార్లో శ్రీనివాస కాలనీలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వల్లంపల్లి నాగేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల కమిటీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ జయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22న జరిగే మండల స్థాయి సన్నాహక సమావేశ సభ వేదికకు 21 గ్రామాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ జరపాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఇన్ఛార్జి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గువ్వల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మా నాయకుల ఉత్సాహము, మా ఎంపీపీ జెడ్పీటీసీ మాతో పాటు ఇక్కడ పాల్పంచుకున్న మా కోఆర్డినేటర్ల ఉత్సాహం చూసినట్టయితే మరి ఒక చిన్నపాటి ఎన్నికల బహిరంగ సభను తలపించేలాగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని భావాలు ఇచ్చిన స్ఫూర్తి ద్వారా తెలుస్తున్నది. మరి ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుండి రైతులను, ప్రజాప్రతినిధులను, రైతు సమన్వయ సమితి, అనుబంధ సంఘాలందరినీ పిలిచి మంచి సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశానికి పూర్తి స్థాయిలో అందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మా నవంబర్ నుండి ఎంపీ ఎలక్షన్స్ వరకు, సీఎం వరకు కష్టపడ్డారు. ఈరోజు పదవులు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన శ్రమ ఫలితం. ఈరోజు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికే ఇది. 22వ తారీఖు మనం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనం గత ఎలక్షన్ మొత్తం సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎలక్షన్, ఇట్లా ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడడం జరిగింది. దాని తర్వాత పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం గౌరవ కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల అనుసారం మనం పూర్తిగా నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో లింగాల ఘనపురం మండలం మొట్టమొదటి దాంట్లో ఉందని చెప్పడానికి మీ అందరికి కూడా మీరందరి కృషి, మీ అందరి పనితనమే ఇవాళ లింగాల ఘనపురం మండలం మొట్టమొదటి ప్లేస్లో ఉంది. ఎందుకంటే మెంబర్షిప్ డ్రైవ్ అనగానే ఫస్ట్ మనం డబ్బులు బుక్కులు అప్పచెప్పిన ఏకైక మండలం. నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. మనము 22వ తారీఖు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముందస్తుగా ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ అధ్యక్షులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, పార్టీ కార్యకర్తలను, పెద్దలను అందరినీ ఇక్కడ ఒక సమూహంగా ఏర్పాటు చేసుకొని మన పార్టీ విస్తృత సమావేశము మన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనము 7 మండలాలు, నియోజకవర్గంలోని 7 మండలాలలో సక్సెస్గా ముందుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు శబరి ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ LOS కమాండర్ అయిన మడకం సన్నీ అలియాస్ రోజా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయింది. 2009లో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితురాలై దళంలో చేరగా 10 సంవత్సరాలలో ఎన్నో పదవులు అనుభవించింది. ప్రజల్లో మావోయిస్టులపై ఆదరణ తగ్గుతూ ఉన్నందున పోలీసుల ముందు లొంగిపోవడం జరిగిందని కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. Maoist Shabri Area Committee in charge and LOS Commander Madkam Sanni alias Roja, who is of ACM rank, native of Mulkalapalli Mandal, Mulkalapalli village, Dummugudam Mandal, Bhadrachalam sub-division. She has surrendered before the police. Madkam Sanni alias Roja
she joined the Maoist party in the year 2009 under Sukhdev, who was in charge of Cherla Venkatapuram area committee. Subsequently, she worked with Naresh, DCM, Shabri area committee, and then got promoted to ACM rank and worked as a guard commander to Telangana State Committee Secretary Haribhushan. After that, she was transferred to SGS under Lachana, and then she was subsequently promoted and appointed as a SGS commander to Manuguru, and in 2019 she became LOS commander to Shabri area committee. As she was working in Maoist party for almost 10 years, she realized that there is a less public support for Maoist now in general public in the area of Telangana, also Chhattisgarh villages, and she decided that she wants to live a peaceful life in the mainstream society. So she decided to surrender before the police. We appeal and request to all the underground Maoist cadres that they should give up these Maoist activities. They can approach local police stations, SI, CI, ASP, DSP or Superintendent of Police, myself. తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మేకల వెంకటేష్ తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేస్తే ఇంకా తెలంగాణ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ తెచ్చుకోండి ఏ విధంగా డెవలప్ అయిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఇంత ఆనాడు ఏ డెవలప్ ఉంది, ఈనాడు ఏ డెవలప్ ఉంది. ఆనాడు ఉన్న 4 రోజులకు మంచిది కాదు, ఏడాదికి ఒకరు కూడా నీళ్ళు వచ్చేది కాదు మంచి. ఇలా మన ముఖ్యమంత్రి గారు కృష్ణా వాటర్ మన తాపిస్తున్నాడు. ఇంత 4 రోజులకు 5 రోజులకు కొద్ది వారానికి ఒకరు వస్తున్నాయి కానీ తాపిస్తున్నాడా లేదా చెప్పండి. అందుకని మీరు ఏంటంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఆలోచించేటప్పుడు మనం 5 ఏళ్ళకు ఒక్కసారి ఓటు ఇది మన ఓటు ఎంతంటే పవిత్రమైన ఓటు ఇది. మన జీవితాలని ఉన్నాయి. నా దృష్టి తీసుకొస్తే నేను అక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి డెవలప్ చేయించి అన్ని కూడా ఆలోచనలో పడుతుంది. అందుకు మన బీద పరిస్థితి ఈ ఎలక్షన్లో వాడో ఈడో అది ఇస్తా ఇది ఇస్తా అని మోసం చేస్తారు. ఒక్కనాడు మోసం పోయి 5 ఏళ్ళు బాధపడుతున్నాం. అందుకని మేము పవిత్రమైన ఓటును ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరికి చేస్తే బాగుంటుంది, ఏ పార్టీకి వేస్తే గెలిస్తే బాగుంటుంది ఒక్కపారు మీరు ఆలోచించి కారు గుర్తుకు మంచి ఓటేసి మెజార్టీతో మీరు గెలిపేయాలని నేను చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా నీళ్ళ గురించి అంటే ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం ఆయన సిద్ధెత్తున్నది, ఇలా సిద్ధెత్తున్నదా
ఎక్కడో పోయింది 10 కిలోమీటర్లు పెరిగిపోయింది. కర్నూలు జిల్లా హోలగుంద మండలం కోగలతోటలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1632 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 1,20,000 రూపాయలు ఉంటుందని, మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అక్కడ లిక్కర్ తక్కువగా ఉంది కాబట్టి ఆ లిక్కర్ తెచ్చుకుంటే ఎక్కువ లాభం వస్తుందని తెచ్చుకుంటున్నారు. కానీ ఈ విధంగా తేవడం వల్ల ఎక్కువ మేము కేసులు పెట్టి ముందు పీడీ యాక్టులు కూడా పెట్టి పంపించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రజలకు నేను చేసే విన్నపం ఏంటంటే దయచేసి కన్నడ మద్యం తేవద్దండి. అలాగే మన మద్యం కూడా ఏదైనా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ సుధాకర్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హోలగుంద మండలము కోగిలతోట గ్రామంలో మారమ్మ జాతర జరుగుతున్న సమయంలో కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ చేసినట్లనే విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యాహ్నము ఇక్కడికి చేరుకొని సుమారు 4:30 సమయం చేరుకొని తిమ్మప్ప తన పేరు రాజప్ప అనే వ్యక్తి ఇంట్లో కర్ణాటక మద్యం డంప చేసిందని సమాచారం. ఆ సమాచారం మేరకు ఆ ఇంటిని సోదా చేయగా అక్కడ మాకు 20 బోయశేఖర్ అనే వ్యక్తి తీసుకొచ్చి జాతర నిమిత్తము అమ్ముతూ ఉన్నాడు. అంటే శేఖరు తిమ్మప్ప ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇతని ఇంట్లో డంప్ చేసి ఇద్దరు వచ్చిన లాభాన్ని పంచుకోవడానికి స్వలాభం కోసం ఈ విధంగా చేశారు. ఇలాగనే కర్ణాటక మద్యము మాకు బార్డర్ ఎక్కువగా ఉంది. కర్ణాటక బార్డర్ సుమారు 90 కిలోమీటర్లు ఉంది కాబట్టి మాకు కర్ణాటక మద్యం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. దానిపై ప్రత్యేకంగా నిఘా పెట్టినాము. గౌరవనీయులైన డైరెక్టర్ గారు హరికుమార్ సార్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ను కూడా స్పెషల్ టీంలను పెట్టినాము. ఆ టీమ్స్ సమాచారం మేరకే ఈ కేసు మాకు దొరికినది. అలాగే ప్రత్యేక బృందాలైన ఎస్టీఎఫ్ తిరుగుతుంది, ఈఎస్టీఎఫ్ తిరుగుతుంది, ఎన్ఫోర్స్మెంట్ సపరేట్గా కొన్ని టీంలు ఫామ్ చేసి ఇంకా ఇతర రాష్ట్ర మద్యాన్ని కంట్రోల్ చేయడానికి సారు ప్రత్యేక టీంలను ఫామ్ చేసిండు. ఆ టీమ్స్ సమాచారం మేరకు మాత్రమే ఈ కేసు మాకు దొరికినది. ఈ దాడుల్లో నేను ఆలూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయిన కృష్ణ, సతీష్ ఎస్ఐ, అలాగే హెడ్ కానిస్టేబుల్ మహబూబు, కానిస్టేబుల్ రాజేంద్ర, శ్రావణ్ కుమార్ అండ్ మధుసూదన్ పాల్గొన్నారండి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 23వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి లంకలపల్లి శరత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో భాగంగా 23వ వార్డులో గల ఇబ్బందులను, సమస్యల గురించి ప్రస్తావిస్తూ తనను గెలిపించిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యువకుడైన తనను గెలిపించి యువతలో చైతన్యం తేవాలని, యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఈరోజు యువత బయటికి రావాలి, యువత రాజకీయంలో రావాలి, యువతతోనే అభివృద్ధి సాధ్యం అనే ఉద్దేశంతోనే మేము ఈ 23 వార్డులో నిలవడం జరిగింది. స్థానికంగా చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఏం పని చేయలేకపోయారు. నీటి కొరత ఉన్నది, నీటి సమస్య ఉన్నది. జమ్మికుంటలో ఏ రోడ్ చూసినా పందుల సమస్య తప్ప ఏం కనబడతలేదు. ఏది డ్రైనేజ్ సమస్య ఉన్నది. మట్టి ఏ రోడ్ చూసినా మట్టి కుంపంతో మారిపోయింది. కాబట్టి మనం ఈ జమ్మికుంట అభివృద్ధి చెందాలి అంటే యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు 23వ వార్డుకు దయచేసి మీరు ఓటేయాలి, బగిట గుర్తుకు వేసి నన్ను గెలిపించినట్టు ఏది ఉంటే ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్క సమస్య నేను తీర్చడం జరుగుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ మా కులదైవమైనటువంటి వాసవి మాత సాక్షాత్తు చెప్తున్నాను, వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను గెలిపించేది ఉంటే మీ సమస్యలు ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నా, 23వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా నేను తీరుస్తాను. నాకు ఫోన్ చేస్తే నీ ఇంటి ముందుకు వస్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాననేది మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చూసినట్టయితే ఇక గతంలో ఉన్నట్టు పరిపాలన, గతంలో ఉన్నటువంటి నాయకుల గురించి నేను చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఏం చేశారు, ఈరోజు మంచిగా చేసేది ఉంటే ఎప్పుడో జమ్మికుంట అభివృద్ధి అవ్వు. ఈరోజు అభివృద్ధి కాకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. జమ్మికుంట అంటే చాలా బాధేస్తుంది. కాబట్టి నేను ఒక MBA చేసిన విద్యార్థిని, నేను ఈ రాజకీయంలోకి వచ్చి ఈ వాడకు నేను నిలబడుతున్నా అంటే మీరు గ్రహించాలి. ఇప్పటికైనా ఈరోజు వైశ్య కమ్యూనిటీ ఉన్నది, అన్ని కమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను. పలు వార్డులల్లో నేను తిరిగిన
అందులో చాలా సమస్యలు చెప్పిర్రు, డ్రైనేజ్ సమస్యలు చెప్పిర్రు. ఒక్కొక్కరు ఇళ్లలో వాటర్ వస్తాయి అంటే ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరైతే గతంలో కౌన్సిల్ మెంబర్గా గెలిచిన వ్యక్తి పట్టించుకోలేదంటే మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ సమస్య ఇదేది బుడ్డగిరి ఏరియాలో వాటర్ సమస్య ఉన్నది. అదేవిధంగా గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో డ్రైనేజ్ సమస్య ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడ చూసినా మా ఇళ్లలో పందులు వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు పోవాలంటే యువతను ఎన్నుకోండి. నన్ను ఎన్నుకునేది ఉంటే నేను ఖచ్చితంగా. ఇబ్రహీంపట్నం తుర్కేంజల్ మున్సిపాలిటీ పరిధిలో మాగనూరు 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్రెడ్డి అనురాధ రామరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మనస్ఫూర్తిగా అట్లా చెప్పి పంపించాలి. కర్నూలు జిల్లా డోన్పట్నం షాదీఖానా ఫంక్షన్ హాల్లో డీఎస్పీ నరసింహారెడ్డి, పట్టణ సీఐ కంబగిరి రాముడు, రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు రక్షణపై శక్తి టీం సచివాలయ మహిళా సంరక్షణ సెక్రటరీలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు శక్తి టీంను రంగంలోకి దింపారని, శక్తి టీం ఆధ్వర్యంలో ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఫోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అట్లా ఉంది సమాజం. పిల్లలకి అది చెప్పండి. మీ డ్రెస్ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ లో హైయర్ అఫీషియల్స్, అది ప్రొఫెసర్స్ కావచ్చు, మన హైయర్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే ధైర్యంగా మీరు గమనిస్తే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, మా ప్రొఫెసర్స్ ఇలా చేస్తున్నారు అని. మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు, హాస్టల్కి ఉంటాయి కదా, హాస్టల్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పండి అమ్మాయిలకు, ధైర్యం. ఫస్ట్ ధైర్యం చెప్పండి. ఏ దాన్నైనా ధైర్యంగా ఫేస్ చేయగల శక్తి నీలో ఉంది. నువ్వు దేనికి భయపడొద్దు, దేని గురించి ఆలోచించొద్దు, ఎవరు నిన్ను ఏం చేయలేరు. పలాది భారతి, పలాది ఎవరైనా పేరు XYZ మీరు పోతే, ఈయన దగ్గరికి పోతే మనం కాన్ఫిడెన్షియల్గా మన పేరు సీక్రెట్గా ఉంటుంది, ఆమె దగ్గరికి పోతే మన భరోసా ఉంటుంది, మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి మీరు క్రియేట్ చేయాలి. విలేజ్లో పోయిన తర్వాత అది మీ ప్రైమరీ డ్యూటీ. ప్రతి ఒక్కరితో, ప్రతి ఇంటితో, ప్రతి వాళ్ళతో. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పేది అవి ఏమైనా అవి చిల్డ్రను అండ్ లేడీసే కాదు, ఓల్డ్ అంటే ఏజ్డ్ పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్. డోన్ సబ్ డివిజన్లో మహిళా మిత్ర గురించి ఈరోజు మన డోన్ టౌన్లో షాదీఖానాలో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఏం చేయాలా, ఇలా మీరు మహిళా సంరక్షణ సెక్రటరీ వచ్చారు కాబట్టి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ స్థానిక 17వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి బత్తినేని హనుమంతరావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. మంచిగా లేదు, మన ఆదిలాబాద్లో ఉన్న ఎల్ఆర్ఎస్ నిధులు ఉన్నాయని చెప్పి ఆదిలాబాద్లో నాశనక రోడ్డు వేసి అన్ని పగిలిపోయినాయి. 2 నెలల్లో ఒక రోడ్డు లేకుండా పోయింది. మిషన్ భగీరథ అని చెప్పి రోడ్లన్నీ పగలగొట్టి డ్రైనేజ్ నీళ్లు పోకుండా ఎక్కడికెక్కడ ఉంచి నానా విధంగా అసలు ఒక్క రోడ్డు కూడా లేకుండా చేశారు. ఎక్కడ చూసినా మురికి నీళ్ళు ఎడిపోవాలనే పరిస్థితిలో ఈ వార్డు ప్రజలు ఉన్నారు. నీళ్లు కూడా ఎక్కడ నీళ్లు లేకపోతే ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చేయకుండా ఒక ఇంటి డబ్బులు స్వార్థంగా ఒక ఇంటి నీళ్లు పోసి ఏదో వాళ్ళ స్వార్థం కోసం, ఓట్ల కోసం ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోసారు తప్ప పర్మిషన్ సొల్యూషన్ ఆలోచించకుండా ఉన్నారు. పర్మిషన్ సొల్యూషన్ ఆలోచించి 17వ వార్డులో ఒక 2 బోర్లు 3 బోర్లు వేసి ఆ బోర్లకు జాయిన్ చేసి ఉంటుంటే ఈ వార్డులో అసలు నీళ్ళ సమస్య అనేది ఉండేది కాదు. అన్ని వార్డులలో వీళ్ళు విఫలమయ్యారు. మళ్ళీ ఓట్లు అడుగుతూ అంటారు. ఇప్పుడు అధికార ప్రభుత్వం రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి రుణాలు వేస్తామని చెప్పి రుణాలు వేయలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు, ఇల్లు కట్టేస్తా అని చెప్పి ఇంత మట్టికి ఒక ఇల్లు కూడా కట్టలేదు, వృద్ధాప్య భిక్షలు ఎత్తా అని చెప్పి ఇంత మట్టికి 55 సంవత్సరాలకి ఎత్తా అని చెప్పిండు. ఇంత మట్టికి ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. ఇవన్నీ మోసపూరిత మాటలు చెబుతుంది ఈ ప్రభుత్వం.
ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి ఇక్కడ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ క్యాండిడేట్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చే ఏదో ఎలక్షన్ల కోసం వస్తారు తప్ప ఏదో దొరపగడపోయి ఇద్దరు దొరపగడపోతారు. సామాన్య ప్రజల్ని కనీసం గెలిచిన తర్వాత పలకరించే పరిస్థితి ఉన్నది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో మౌత్కుపల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ జాతర ఘనంగా నిర్వహించారు. మౌత్కుపల్లి, రెడ్డిపల్లి, చంద్రనగర్ మండలాల్లో గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. నమస్తే అండి. మీరు చూస్తున్నది మౌత్కుపల్లి గ్రామం, మోయినాబాద్ మండలం. ప్రతి ఇయర్కి ఇక్కడ సంక్రాంతి పండుగకి షావ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం స్పెషల్గా ఉంటుంది. ఆ షావ నుంచి కింది నుంచి ఎవరైనా పోయినట్టయితే ప్రతి ఏటా దేవునికి దాని కింది నుంచి వెళ్ళినట్టయితే మనసులో ఉన్న కోరిక తీర్చాలని ఒక భక్తుల నమ్మకము. ఇక్కడ ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని మైనార్టీ చైర్మన్ అక్బర్ హుస్సేన్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నర్సారెడ్డి కాలనీలో 6వ వార్డు అభ్యర్థి జమునా సుమన్ గౌడ్, 7వ వార్డు అభ్యర్థి పద్మావతి పాపా యాదవ్ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. किधर देखो, देखते हुए डालो, ठीक है डालो। ये देखो एक से आज जिस तरह 76 में रंगारेड्डी डिस्ट्रिक्ट बल्लागुड़ा म्यूनसिपल कॉरपोरेशन में जिस तरह इंतहाई म्यूनसिपल इलेक्शन चल रहा है, उसमें यहाँ के मुकामी एमएलए प्रकाश गौड़ साहब की क़यादत में जिस तरह हमारे आली जनाब चीफ मिनिस्टर KCR साहब ने जिस तरह तेलंगाना तहरीर से ही इन्होंने यहाँ तेलंगाना के हर आवाम की हालात पे मद्देनज़र रखते हुए यहाँ पर तेलंगाना में गरीबी है और डेवलपमेंट्स नहीं है। 60 साल से आंध्रा वालों का कब्ज़ा था, आज तक कभी डेवलपमेंट नहीं हुआ। आज अल्हम्दुलिल्लाह 6 साल में जहाँ पर अंधेरा था वहाँ पर रोशनी जागी है। आज उसी तरह माइनॉरिटीज़ के लिए भी जिस तरह तेलंगाना मूवमेंट से ही KCR साहब ने मुस्लिम माइनॉरिटीज़ जिस तरह SC भाई जैसा बैकवर्ड है, उसी तरह माइनॉरिटीज़ भी बैकवर्ड है। और मुसलमानों को पहला बजट 1050 का बजट लाया गया और उसमें पहली मरतबा जिस तरह शादी मुबारक 51,000 रुपये लाया गया और शादी मुबारक के साथ ही उसी तरह 71 स्कूल माइनॉरिटी रेसिडेंस स्कूल्स लाया गया और मुस्लिम्स माइनॉरिटीज़ के कई माइनॉरिटीज़ के जिस तरह भारत देश में कोसी स्टेट में जिस तरह आज मौज़म और इमाम को जिस तरह तोहफ़ा दिया जा रहा है, रियासती तेलंगाना में चीफ मिनिस्टर साहब दे रहे हैं और चीफ मिनिस्टर साहब की बदौलत आज अल्हम्दुलिल्लाह यहाँ पर अमन और शांति कायम है और यहाँ पर गंगा जमुना तहज़ीब कायम है। उसी तरह यहाँ से हम हिंदू भाई रंदो मुस्लिम संदो हम किसी के हिंदू भाई के दशहरे को हम लोग जाके मुबारकबाद देते हैं और रमज़ान को हिंदू भाई आके मुबारक देते हैं। यही गंगा जमुना तहज़ीब कायम कल्चर है। उसी तरह अल्हम्दुलिल्लाह KCR साहब के जिस तरह डेवलपमेंट्स आज अल्हम्दुलिल्लाह जिस तरह KT रामाराव म्यूनसिपल मिनिस्टर है, जिस तरह आज अल्हम्दुलिल्लाह नई कॉलोनी में देखिए ड्रेन
टेंट वर्क आज ही मुकम्मल तौर पर हुए और इंशाल्लाह अनकरीब म्यूनसिपल इलेक्शन के बाद जिस तरह इस कॉरपोरेशन के अच्छे नए फंड्स में इस कॉलोनी की एक रोशनी एक जागेगी। और मैं ये कह रहा हूँ जिस तरह चीफ मिनिस्टर KCR साहब ने जिस तरह आज माइनॉरिटीज़ को इतने बढ़िया से 2000 बजट से नवाजा गया, शादी मुबारक हंदो, माइनॉरिटी रेसिडेंस स्कूल्स हंदो, ओवरसीज स्कॉलरशिप्स हंदो और माइनॉरिटीज़ को बेरोजगार नौजवानों को बूस्टा हम కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో షాహిద్ టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థి హల్చల్ సృష్టించారు. మున్సిపల్ ఆఫీస్ ముందు హంగామా చేశాడు. అడ్డుకున్న వన్ టౌన్ ఎస్ఏ శ్రీధర్తో సైతం బెదిరించి గొడవకు దిగారు. టీఆర్ఎస్ పార్టీకి ఎంతో సేవ చేసినా టికెట్ ఇవ్వలేదని నానా హంగామా చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ అశోక్ కుమార్ షాహిద్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. టికెట్ కావాలి, నాకు బీఫాను కావాలి. ముక్కు మొహం తెలియనోడు, ఇవాళ పార్టీతో సంబంధం లేనోడు, ముక్కు మొహం తెలియనోడు, అసలు టీఆర్ఎస్ పార్టీలో ఒక చిన్న పిల్లని కూడా అడిగితే అతని పేరు తెలియనోడు ఇలా వాడిని బీఫామ్ ఎట్లా కేటాయిస్తారు, వాడికి ఎట్లా టికెట్ ఇస్తారు? ఉన్నారు ఎవడాడు 4th డివిజన్ ఖాన్పురా నాకు రాలే అన్యాయం జరిగింది. ఆయన కూడా అన్యాయం. సాహిల్ బిల్డర్ అంటారు. నాకు నామినేషన్ ఇచ్చింది మొహమ్మద్ ఆసిఫుద్దీన్ సన్ ఆఫ్ మొహమ్మద్ అఫ్జలుద్దీన్. నేను నామినేషన్ వేసింది, దాంట్లో సర్టిఫికేట్ పేరు అది అట్లా. కానీ కమలాకర్ అన్న మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడైనా కమలాకర్ కూడా నా విషయం పోయింది, తప్పకుండా నాకు న్యాయం చేస్తారు. ఎందుకంటే అతను కమలాకర్ అన్న ఇంకా పడినోడు కాదు, కమలాకర్ కోసం కష్టపడింది కాదు, నేను కష్టపడ్డా. కాకపోతే విషయం కూడా వెళ్ళింది, తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు. కొద్ది చెప్పండి అదే పెద్దపల్లి జిల్లా రామగుండం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి రామగుండం కార్పొరేషన్ సంపూర్ణ అభివృద్ధికి అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. స్థానిక పోచమ్మ మైదానంలో కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికులతో 7, 9, 10 డివిజన్లలో ఎమ్మెల్యే ఎన్నికల రోడ్ షోలు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలలో కోరుకంటి చందర్ గారు ప్రచారానికి వచ్చిన సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను మేమందరం కూడా సంతోషంగా ఆస్వాదిస్తూ ఈ యొక్క ప్రభుత్వం కేటీ రామారావు గారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నో మీకు మాట ఇస్తున్నా, ఇప్పుడు అయ్యప్ప దీక్షలను మాట ఇస్తున్నా, ఎలాంటి ఇబ్బంది లేకుండా రామరాజు ఎలాంటి రోడ్డు ఇప్పుడు మా డ్రైనేజ్ చూపెట్టి ఎమ్మెల్యేకి ఆ డ్రైనేజీ ఒక నెల లోపల నేను దగ్గరుండి నేను చేపిస్తా. ఎట్లా పోవాలన్నా నీళ్లు కానీ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మాకు పంపులు వస్తలేవని, పంపులు ఇంటింటికి పంపు నా బాధ్యత, నేను చేపిస్తా. నాకు అవకాశం ఉన్నది, మంచి అవకాశం వచ్చింది ఎమ్మెల్యే చేయబట్టి. ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటాను. ఈయనే ఉంటా, అందరి సేవలు చూస్తా, ప్రతి ఇంటింటికి సేవలు చూస్తా. ఎవరికి ఆపద వచ్చినా నిమిషాలు స్పందిస్తా. నా తలుపు దాటితే నిమిషాలు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉంటా. నేను ఇడిచిపెట్టి రామందిర్ ఇడిచిపెట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో టీఆర్ఎస్ మండల కమిటీ సన్నాహక సమావేశం.
22న జరిగే మండల స్థాయి సన్నాహక సమావేశానికి కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులపై ప్రజాదరణ తగ్గడంతో పోలీసులకు లొంగిపోయానన్న మావోయిస్ట్ కమాండర్ రోజా. శంషాబాద్ 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మేకల వెంకటేష్ తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటింటి ప్రచారం. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం కోగలతోటలో ఎక్సైజ్ అధికారులు దాడులు. 2 అరెస్ట్, 1632 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.